మనది వరంగల్లో పళని ఎలక్ట్రికల్ షాప్ మనది. ఇంతకుముందు గోపాలస్వామి గుడి దగ్గర ఉండే, దాన్ని తీసేసి కాశీబుగ్గ దగ్గర పెట్టినాం. వివేకానంద కాలేజ్ పెట్రోల్ పంపు, హెచ్పి పెట్రోల్ పంపు కాశీబుగ్గ కాలేజ్ దగ్గర, వివేకానంద కాలేజ్ కాడ పెట్రోల్ పంప్ దగ్గర పళని ఎలక్ట్రికల్ షాప్ సంబంధించింది. అబ్బా, ఇది చికెన్ సెంటర్ ఇక్కడిది. ఈ ఎండాకాలం చేయబట్టి ఏమంత ఎక్కువ రికార్డ్ అయితే లేవు, ఏమైతే లేవు. చిన్నగా మోటో వ్లాగింగ్ చేద్దామని పోవద్దు. మోటో వ్లాగ్ అంటే గోప్రో లేకున్నా కూడా చేయొచ్చు. ఉన్నంతలా వీడియో తీసి అప్లోడ్ చేయడమే. ఎట్లా రికార్డ్ అవుతుందో తెలుస్తలేదు. షాప్కి వెళ్ళినాక చూడాలి రికార్డ్ ఎట్లున్నదని. ఇది దేశపేట డౌన్, ఇది సిక్కిం కాలేజ్ పోతుంది. వెనకకు పోతే ఇంకోటి వచ్చేది పోచమ్మ మైదాన్ సర్కిల్. పోచమ్మ మైదాన్ సర్కిల్ చక్కగా పోతేనేమో వరంగల్ చౌరస్తా, వరంగల్ పోతుంది. రైట్ సైడ్ పోతే గోపాలస్వామి టెంపుల్, గోపాలస్వామి గుడికి పోతుంది. ఎంజిఎం హాస్పిటల్ కూడా పోతుంది రైట్ సైడ్ పోతే సిగ్నల్ నుంచి. మనం పోయేది ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ పోవాలి. లెఫ్ట్ సైడ్ పోతే ఇటు నర్సంపేట్ అటు ఇటు పోతుంది. కాశీబుగ్గ అటు చూపిస్తా. ఈ ట్రాఫిక్ చిన్నగా మనం గోప్రో కాకుండా మొబైల్ దీంట్లో పెట్టి వీడియో తీసినందుకు అందరూ ఇటే చూస్తాను. చూడాలి ఎట్లుంటుందో. మార్కెట్ అంతా డల్ ఉన్నది. షాప్ కూడా ఏమంత బాగా రన్ అయితే లేదు. షాప్ రెంట్ కూడా కట్టలేదు. ఇట్లా నడిస్తే మాత్రం, నడిపేయడం మాత్రం చాలా కష్టం షాప్ని. ఎందుకంటే ఏమైనా ప్రాఫిట్స్ ఉంటేనే మనం షాప్ నడిపించవచ్చు, కానీ ఏం ప్రాఫిట్ లేని నడిపించి వేస్ట్. దాని రెంట్ కట్టే వాళ్ళకే సరిపోతుంది. ఈ మంత్ రెంట్ కూడా కట్టలేదు. చూడాలి ఏమవుతుందో. వచ్చే పెట్రోల్ పంపు నుంచి రైట్ సైడ్కి పోవాలి. మన షాపు ఎలక్ట్రికల్ షాపు పెట్టి 2 years అవుతుంది. అంతంత మాత్రాన్నే రన్ అవుతుంది. చూడాలి ఏమవుతుందో. వీడియో మంచిగా రికార్డ్ అవుతుందో లేదో తెలుస్తలేదు. ఆగి చూడాలి. ఇదే మన ఎలక్ట్రికల్ షాప్. ఈ షటరే. హాయ్ ఫ్రెండ్స్, ఇది మన ఎలక్ట్రికల్ షాప్, పళని ఎలక్ట్రికల్ షాప్. ఇదే వివేకానంద కాలేజ్. ఇది పెట్రోల్ పంప్. జిరాక్స్ కూడా ఉంటుంది. షాప్ చిన్నదని
చెప్పేసి వేరే దగ్గర గోదాంలో పెట్టిన సామాన్ స్టాక్ అంతా అక్కడ ఉంటుంది, కొంచెం స్టాక్ ఇక్కడ ఉంటుంది, అన్నీ దొరుకుతాయి. ఐరన్ బాక్స్లు, లైట్స్, ఎలక్ట్రికల్ది అన్ని యాక్సెసరీస్ అన్నీ ఉంటాయి మన దగ్గర.